చాలా డబ్బు సంపాదించాలి, ఇది మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో ఒకటా? అయితే ఇది సోమర్లో ఊతపదం. విజేతల భాష కానే కాదు. ఏ తీర్మానమైనా నిర్దిష్టంగా ఉండాలి, దానికంటూ ఒక కొలమానం ఉండాలి, సాధించడానికి అనువుగా ఉండాలి, ఎంచుకునే మార్గం చట్టబద్ధమైంది కావాలి. ప్రత్యేకించి ఆర్థిక లక్ష్యాల విషయంలో ఈ 12 నెలల్లో మహా అయితే పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తుందే కానీ అద్భుతాలేం జరిగిపోవు. రాత్రికి రాత్రే కుబేర్లు కావాలనుకోవడం దురాశే అవుతుంది. చివరికి ఆ ప్రయత్నం అసంతృప్తిని మిగిలిస్తుంది. పరిపూర్ణ ఆర్థిక విజయానికి కనీసం 5 ఏళ్ల ప్రణాళిక అవసరం. ఆ వైపుగా ఈ ఏడాది తొలి అడుగు పడాలి. అన్నిటికంటే ముందు ఇదే సంపాదనతో, ఇవే నైపుణ్యాలతో, ఇంతే కష్టంతో ఇంతకు మించి ఎదగలేమనే కఠిన వాస్తవాన్ని గ్రహించాలి. ఆ పరిమితిని అధిగమించడానికి మరిన్ని నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవాలి. దీనివల్ల సంపాదన పెరుగుతుంది, స్థిరత్వం వస్తుంది. ఆర్థిక ప్రయాణంలో ఒక్క పొదుపుతోనే గమ్యాన్ని చేరుకోలేము. మదుపు వైపుగానూ అడుగులు పడాలి. మార్కెట్ పరిస్థితుల్ని బట్టి మనదైన మార్గాన్ని నిర్ణయించుకోవాలి. మనం వినియోగదారుల్లా కాకుండా ఇన్వెస్టర్లా ఆలోచించాలి. సంపద సృష్టి మీద దృష్టి పెట్టాలి. ఆ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, లాభ నష్టాలు తారసపడతాయి. అయినా వెనక్కి తగ్గకూడదు. ఆ మానసిక స్థిరత్వమే అంతిమంగా విజేతగా నిలబెడుతుంది. విశ్వ సంపన్నుల ప్రస్థానాలన్నీ 0తో మొదలై ఫోర్బ్స్ జాబితా వరకు వెళ్ళినవే. కాస్త ఆలస్యమైనా సరే ఆధారే సురక్షితం.